హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ముందు చెప్పినట్టు ఈ స్టోరీ అంతా కూడా మను సైడ్ నుంచే. మను దియ మీద అరిచి 2 days అవుతుంది. దియ అసలు మనతో సరిగ్గా మాట్లాడదు. ఆఫీస్లోనేమో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుద్ది, ఇంటికి వెళ్ళేసరికి టోటల్ ఇంకా డెవిల్లా టర్న్ అయిపోతుంది. మను ఏమో ఆఫీస్లో తన క్యాబిన్లో రెస్ట్లెస్గా అటు ఇటు తిరుగుతూ బయట క్యాబిన్లో ప్రశాంతంగా రిలాక్స్డ్గా వర్క్ చేసుకుంటూ ఉన్న దియాని చూస్తూ ఉంటాడు. అలాగా నేను దియా మీద అంత గట్టిగా అరవాల్సింది కాదేమో, ఈసారి కొంచెం బాగా ఎక్కువ రియాక్ట్ అయ్యా. నా పిల్లలు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు ఏదో అని ఉంటేనే దియా అరిచి ఉంటుంది. కానీ నేను ఇందు చెప్పిన మాటలు విని దియా మీద అరవడమే బాగాలేదు. ఈరోజు మార్నింగ్ కూడా నాతో పాటు రాకుండా బస్సులో వచ్చింది. అయినా తను బస్సులో వస్తే నాకేంటి, లారీ మీద వస్తే నాకేంటి, ఐ డోంట్ కేర్. అయినా నేనెందుకు తన గురించి వరీ అవుతాను? నేను ఇక్కడ కాళ్ళు కాలేని పిల్లలా తిరుగుతూ ఉంటే తను చూడు అక్కడ ఎంత రిలాక్స్డ్గా వర్క్ చేసుకుంటుందో. నాతో తప్ప అందరితోని మాట్లాడుతుంది, ఈవెన్ తన కొలీగ్స్తో కూడా నవ్వుతూ మాట్లాడుతుంది. నా విషయానికి వచ్చేసరికి మాత్రం అని ఫేస్ పెట్టుకుంటుంది అని ఒక పెద్ద సైన్ ఇస్తాడు. ఈలోపు లంచ్ అవర్కి అందరూ క్యాంటీన్కి వెళ్ళిపోతారు. దియా కూడా వెళ్దామని రెడీ అవుతూ ఉంటుంది. ఎలాగైనా సరే దియాతో మాట్లాడదామని మను వెళ్ళి దియా ముందు నిల్చుంటాడు. సార్, ఏమైనా కావాలా అని పొలైట్గా అడుగుతుంది. ఈరోజు మార్నింగ్ నాతో రాకుండా బస్సులో ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడుగుతాడు. సార్, మనం ఆఫీస్లో ఉన్నాం, వర్క్ రిలేటెడ్ అయితే ఏదైనా అడగండి, మిగతా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి తన బాటిల్ తీసుకుని వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు నాతో రాకపోయినా నాకేం పర్వాలేదు, కానీ నీ క్రాప్ అంతా నా కార్లోనే ఉన్నాయి, నువ్వు వచ్చి తీసుకోలేదో వాటన్నిటిని బయట పడేస్తా అంటాడు సీరియస్గా. దియా వెనక్కి కూడా తిరిగి చూడదు. పడేస్తే పడేయండి, ఐ డోంట్ కేర్ అనేసి వెళ్ళిపోతుంది. మొండి, ఎవడు పెళ్ళి చేసుకుంటాడో కానీ వాడు అయిపోతాడు అని పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని చూస్తాడు. కానీ తన కోపంలో చాలా క్యూట్గా ఉంటుంది అని ఒక స్మైల్ ఇచ్చుకుని తను కూడా కేఫ్కి వెళ్తాడు, క్యాంటీన్కి, ఆఫీస్ క్యాంటీన్కి. మను క్యాంటీన్ వెళ్ళేసరికి దియా ఆల్రెడీ వసు స్నేహాల దగ్గర కూర్చుని ఉంటుంది. వాళ్ళతో పాటు ఇంకొక అబ్బాయి కూడా అక్కడే కూర్చుని ఉంటాడు. వీడెవడు అనుకుంటాడు. మనకి క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఎక్కడో దిక్కన కూర్చుని దియాని చూద్దామనేసి చుట్టూ చూసుకుంటాడు. అక్కడే శిరీష్, రిషి కూడా కనిపిస్తారు. వీళ్ళేంటి ఇక్కడ, వీళ్ళు ఎప్పుడు క్యాంటీన్లో లంచ్ చేయరే, వీళ్ళు కూడా నాలానే ఫస్ట్ టైం క్యాంటీన్కి రావడం కదా అనుకుని కొంచెం షాక్ అవుతాడు అనమాట వాళ్ళని అక్కడ చూసేసరికి. హే మను, ఇలా రా అని రిషి పిలుస్తాడు. వాళ్ళు ముగ్గురు కొంచెం హయ్యర్ పొజిషన్ వాళ్ళు కూర్చుంటారు కదా, అక్కడ కూర్చుంటారు. ఇప్పుడు మను కొంచెం సైడ్కి వంగి శిరీష్ని ఇలా అడుగుతాడు. హే, దియా పక్కన కూర్చుని ఉన్నాడు కదా, తను ఎవరో అని విష్ణు గురించి అడుగుతాడు. తన విష్ణు, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, ఇప్పుడు రిషి ఫ్లోర్లో సెక్యూరిటీ టీమ్గా అపాయింట్ అయ్యాడు అని శిరీష్ అంటాడు. మను వాళ్ళు నలుగురిని చూసి ఇలా గొనుక్కుంటూ ఉంటాడు. వాళ్ళు ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు. ఏం చెప్పుకుంటున్నారు, అంతలా నవ్వడానికి ఏముంది, నాతో కనీసం ఎప్పుడైనా నవ్వుతూ మాట్లాడిందా? అయినా ఇంత పెద్ద కేఫ్లో వాడికి ప్లేసే దొరకలేదా? 3 అమ్మాయిలతో కలిసి కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఉన్న 2 అమ్మాయిల్ని పక్కన పెడితే ఒకరు నా వైఫ్ అనుకుంటూ కొంచెం జలసి ఫీల్ అవుతాడు. విష్ణు గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుదామని శిరీష్ వైపు చూస్తాడు. వాళ్ళ వైపు తిరిగేసరికి సేమ్ మను ఎక్స్ప్రెషన్స్ తోటే శిరీష్, రిషి కూడా అటువైపు సీరియస్గా చూస్తూ ఉంటారు, కంటి చూపుతో చంపేసేలాగా. రిషి వాళ్ళ వైపు చూస్తూనే శిరీష్తో ఎలా అంటాడు, శిరీష్, ఈ విష్ణుని మను ఫ్లోర్లో అసైన్ చేసాయి అని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటాడు. అది విని మను నోట్లో పెట్టుకున్న స్పూన్ని ప్లేట్లో పడేసి షాకింగ్గా ఉండిపోతాడు. అలాగా, వాడు నా డిపార్ట్మెంట్లో నా, నో వే, వాడు ఈ క్యాంటీన్లో నా వైఫ్తో ఫ్లర్ట్ చేయడం చూసిన తర్వాత కూడా నేను వాడిని నా డిపార్ట్మెంట్లోకి రానిచ్చానంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండడు. అప్పుడు నేను 24/7 వాళ్ళ ఫ్లర్టింగ్ చూస్తూనే ఉండాలి అంటూ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఒకళ్ళ షోల్డర్ని ఒకళ్ళు కొట్టుకుంటూ ఉండడం కొంచెం చిలిపిగా, నాటీగా ఆ టైపు ఇమాజిన్ చేసుకుంటాడు. వెంటనే పొలమారిపోద్ది మనుకి. నో రిషి, ఇట్స్ ఓకే, నాకు ప్రెజెంట్ ఉన్న సెక్యూరిటీ టీం బాగానే ఉన్నారు, నాకు ఏ చేంజ్ అక్కర్లేదు, కొత్త వాళ్ళు ఏం అవసరం లేదు, నువ్వు కావాలి అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వేసేదాన్ని అంటాడు. అది విని శిరీష్కి పొలమారుతుంది. పాపం శిరీష్ కొంచెం దీనంగా ఫేస్ పెట్టుకుని మను వైపు చూస్తాడు. ఆ తర్వాత రిషి వైపు కూడా చూసి, రిషి, అది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ సెక్యూరిటీ టీం బాగానే ఉంది, ఐ థింక్ విష్ణు నీ ఫ్లోర్లో ఉండడమే బెటర్ అనుకుంటున్నా, ఆల్రెడీ అన్ని ఏరియాస్ కవర్ చేయించేసా, ఇంకా నీ ఫ్లోర్ ఒకటే మిగిలింది అంటాడు. రిషికి అర్థమవుతుంది శిరీష్ మను సిచ్యుయేషను. చేసేదేం లేక
"హ్మ్, అలాగే కానిద్దాంలే" అంటాడు. ఈవినింగ్ అయిపోతుంది. మను కూడా ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. మను దియ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. దియ తన క్యాబిన్లోంచి లేచి తన వస్తువులు అవి సర్దుకుంటూ ఉంటుంది. తన డిపార్ట్మెంట్లో అందరూ వెళ్ళిపోయారు లేదో అని చూసుకుని అందరూ వెళ్ళిపోయాక మను దియ దగ్గరికి వెళ్తాడు. కమ్, నేను డ్రాప్ చేస్తా అంటాడు. ఏం అక్కర్లేదు, నేను బస్సులో వెళ్తా అంటూ తన టేబుల్ మీద ఉన్న డ్రాయింగ్ షీట్స్ అవి ఫోల్డ్ చేసుకుంటూ ఉంటుంది ఇంటికి పట్టుకెళ్ళడానికి. వీటన్నిటితో బస్సులో ఎలా రాగలవు? ఆల్రెడీ బయట ట్రైన్ కూడా స్టార్ట్ అయింది. మండి పట్టుకుండా నాతో రా అని మను దియా చేపట్టుకుంటాడు. దియా వెంటనే మను చేయిని వదిలించేసుకుంటుంది. ఏదో బీస్ట్ తను చేపట్టుకున్నాడు అన్నట్టు. మిస్టర్ భూషణ్, మీరేమి నా గురించి వరీ అవ్వగలదు. నేనేమి చిన్న పిల్లని కాదు. అయినా అన్నెసెసరీగా నన్ను టచ్ చేయకండి అంటూ కోపంగా ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకుంటాడు. దియా బస్ స్టాప్కి వెళ్తూ ఉంటే మను స్లోగా వెనకాలే కార్ మీద ఫాలో అవుతూ ఉంటాడు. బస్ స్టాప్లో దియా నిల్చుని బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మను కూడా వెనకాలే వెళ్ళి నిల్చుంటాడు. అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండడంతో దియా అబ్జర్వ్ చేయదు మను ఉన్నట్టు. బస్సు రాగానే అందరూ కూడా ఆ క్రౌడ్ మొత్తం బస్సులోకి ఎక్కడానికి తోసుకుంటా కుమ్ముకుంటా ఎక్కుతూ ఉంటారు. అదంతా చూస్తాడు మను. గాడ్, దియా రోజు ఈ బస్ మీద వస్తుందా ఇంటికి? ఇంకా మను ఏం ఆలోచించకుండా దియా బస్సు ఎక్కేసరికి తను వెనకాలే మను కూడా ఎక్కేస్తాడు. మను బస్సు ఎక్కాక చాలా అవక్వర్డ్గా కొత్తగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే తను ఫస్ట్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు ఎక్కడము. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి తను వేసుకునే అటైర్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇతనేమో ఎక్స్పెన్సివ్ సూటు మంచిగా ఒక మిలీనియర్ కదా అలా ఉంటాడు. వాళ్ళంతా నార్మల్గా ఉంటారు. దియాకి కనిపించకుండా దియా తనకి కనిపించేలాగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నిల్చుంటాడు. దియా చాలా టైర్డ్గా అనిపిస్తుంది. ఒక చేతిలో ఏమో హ్యాండ్ బ్యాగ్, ఇంకో చేతిలోనేమో ల్యాప్టాప్ బ్యాగు. ఆ ల్యాప్టాప్ బ్యాగ్తో పాటు తన హ్యాండ్స్ డ్రాయింగ్ షీట్స్ ఇవన్నీ పట్టుకుని ఉంటుంది. ఆఫీస్లోనేమో హెక్టిక్ వర్క్ ఇవన్నీ పట్టుకుని ఈ బస్సులో సఫర్ అవుతూ ఇంటికి రావడం. డైలీ ఇలా వస్తుంటే పాపం ఫుల్ విసుగు చిరాకు వస్తుంది. నో వండర్, అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేస్తుంది తనకి. పిల్లలు కూడా ఫుల్ అల్లరి చేయడంతో తన పేషెన్స్ పోయి ఉంటుంది. అందుకే వాళ్ళ మీద అరిచి ఉంటుంది. నాకేమో ఇవేం తెలియక నేను తన మీద అరిచా. సడన్గా ఒక అతను దియా వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనుని తోసుకుంటూ దియా వెనక్కి వెళ్ళి వచ్చుంటాడు. వాడిని చూస్తే మనుకి నెగిటివ్ వైబ్స్ వస్తాయి. వాడు దియాని బ్యాక్ నుంచి తోస్తూ తన బాడీని టచ్ చేస్తూ ఉంటాడు వాడి బాడీతో. దియా ఆల్రెడీ సీరియస్గా ఒక లుక్ ఇస్తుంది, డెత్ క్లేరు. అప్పుడు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేసేసరికి వాడు ఇంకా దియా మీద పడిపోయి గట్టిగా పట్టేసుకుంటాడు దియా నడుము. ఐ మీన్ లిటరల్లీ కావాలని నొక్కుతారు కదా నడుము సైడ్ పెట్టుకుని, అలా పెడతాడు. దియా వెంటనే ఆ చైని విదిలించేసుకుంటుంది. అనుకేమో ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది. వాడు దియా నడుముని గిల్లగానేని సీరియస్గా వాడి వైపు వెళ్తాడు. మను కూడా అందరినీ తోసుకుంటూని. ఈలోపు వాడు దియా అక్కడ చేయి పెడతాడు కింద బ్యాక్ సైడ్. మను వెళ్ళి వాడి షోల్డర్ పట్టుకుని వెనక లాగేసి దియా వెనకాల నిల్చుంటాడు అడ్డంగాని, ఇంకెవరు దియాని టచ్ చేయకుండా. ఓయ్ ఏంటిది, ఏంటి అలా తోసుకుంటూ వచ్చేస్తున్నావు, లేకు అంటూ మనుని పక్కకు నెట్టబోతాడు దియా వెనకాల నిల్చుందామని. వాడు, నీ చేతులు అంత దురదగా ఉంటే నన్ను టచ్ చేయి దా అని మను వెనక్కి తిరుగుతాడు. కొంచెం ఒక సైడ్ హిప్ని పైకి ఎత్తుతుని వాడికి అర్థమవుతుంది. సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతాడు. దియా కూడా అది చూసి నవ్వుకుంటుంది. ఆ తర్వాత సీరియస్ ఫేస్ పెట్టుకుని, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అది నా కారు ఆగిపోయింది అందుకే. అవునా, ద గ్రేట్ భూషణ్ గారికి కార్ ఆగిపోతే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తప్ప ఇంకా వేరే దారి దొరకలేదు ఇంటికి వెళ్ళడానికి. అయినా మీరేంటి నాకు ఇంత దగ్గరగా నిల్చున్నారు, టచ్ చేయకండి అంటూ షోల్డర్తో వెనక్కి నెడుతుంది. అప్పుడు మను కొంచెం ముందుకు జరిగి దియా చెవి దగ్గర ఇలా అంటాడు, బయట వాళ్ళు టచ్ చేస్తే పర్లేదు కానీ హస్బెండ్ మాత్రం టచ్ చేయకూడదా అంటాడు. హస్బెండా అంటుంది. ఏ అని కొంచెం ఏం అర్థం కానట్టు మను అడుగుతాడు. దియా ఏం మాట్లాడదు. అలా కొన్ని స్టాప్స్ తర్వాత క్రౌడ్ తగ్గుతుంది. దియాకి సీట్ దొరుకుతుంది, కూర్చుంటుంది. ఆ తర్వాత బస్ కండక్టర్ వచ్చి టికెట్ అంటాడు. తర్వాత మను తన వాలెట్లోంచి ఒక కార్డ్ తీసి కండక్టర్కి ఇస్తాడు. కండక్టర్ సీరియస్గా చూస్తాడు. హే, ఇది క్రెడిట్ కార్డ్ అన్లిమిటెడ్ అంటాడు. చూసి దియా అంటుంది. మనకు అర్థం కాదు. నేనేమన్నా నీకు జోక్లా కనిపిస్తున్నానా అని సీరియస్గా అడుగుతాడు కండక్టరు. ఏమైంది అని మను ఏం అర్థం కానట్టు అడుగుతాడు. మిగతా వాళ్ళు కూడా మనుని చూసి నవ్వుకుంటూ ఉంటారు, ఏ గుసగుసలు చెప్పుకుంటూని. 25 రూపాయలు ఇవ్వి అని గట్టిగా అరుస్తాడు మను మీద.
జస్ట్ 25 రూపీస్‌నేనా? కానీ నా దగ్గర కార్డ్స్ తప్ప మనీ లేదు అంటాడు. ఈలోపు దియా సారీ చెప్పి 50 రూపీస్ నోట్ ఇస్తుంది 2 టికెట్స్ ఇమ్మని. తర్వాత దియా పక్కన ఉన్నవాళ్ళు లేచి వెళ్ళిపోతే ఈలోపు ఒకడు వెళ్ళి కూర్చోబోతాడు. వాడిని తోసేసి మను వెళ్ళి కూర్చుంటాడు దియా పక్కన. ఆ తర్వాత మను కొద్దిసేపటికి వాడిని చూస్తూ ఉంటే వాడు కిందకే చూస్తూ ఉంటాడు. ఎస్పెషల్‌గా దియా వైపే చూస్తూ ఉంటాడు. దియా ఏమన్నా చేస్తుందా ఏంటి? ఎందుకు అలా చూస్తున్నాడని దియా వైపు చూస్తాడు. దియా నార్మల్‌గానే కూర్చుని ఉంటుంది. నేను కూడా నార్మల్‌గానే ఉన్నాను. ఎందుకు వాడు కిందకి చూస్తున్నాడు అనేసేసి ఒక హారిజాంటల్ లైను వేసుకుంటాడనమాట. డ్రాయింగ్ చేసుకుంటూ ఉంటాడు కదా! సో, ఇన్విజిబుల్ లైన్ క్రియేట్ చేసుకుంటాడు. వాడు ఎక్కడ చూస్తున్నాడో ఆ యాంగిల్ చూస్తే దియాది కొంచెం డీప్ నెక్ ఉంటుంది. క్లెవెస్ కనిపిస్తూ ఉంటుంది. వెంటనే లేచి నిల్చుని దియా ఒళ్ళో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ తీసి మధ్యలో పెట్టేసి వాడిని కూర్చోమంటాడు. ఆ తర్వాత మను వాడు నిల్చున్న ప్లేస్లో సేమ్ ప్లేస్లో నిల్చుని ఇప్పటి వరకు నేనే చూడలేదు, వాడెవడు చూడడానికి, అయినా నేను తన్ని పెళ్లి చేసుకున్నది బయట వాళ్ళకి చూపించడానికి కాదు అనుకుంటూ ఉంటాడు కొంచెం ప్రొటెక్టివ్గా. వాళ్ళు స్టాప్ రాగానే ఇద్దరు దిగేస్తారు. దియా ముందు నడుస్తూ ఉంటుంది. వెనకాలేమో తప్పిపోయిన కుక్క పిల్లలాగా మను తన వెనకాలే నడుస్తూ వస్తాడు. ఇప్పటి వరకు కనీసం నన్ను మాట్లాడనివ్వలేదు, ఇప్పుడైనా ఏదోలా మాట్లాడాలి అనుకుంటాడు. ఈలోపు రెయిన్ స్టార్ట్ అవుతుంది. మను ఏమో చెట్టు కిందే నిల్చుని ఉంటాడు. దియా మాత్రం తన అంబ్రెల్లా వేసుకుని వెళ్ళిపోతుంది. షట్, ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. తనతో మాట్లాడదామంటే అసలు కుదరలేదు అనుకుంటాడు. ఆ నెక్స్ట్ 1 మినిట్ తర్వాత దియా మళ్ళీ వెనక్కి వస్తుంది. మను వైపు చూసి నవ్వుతూ రా అని సైక్ చేస్తుంది చేతులతోటి. ఒక క్షణం మను రెప్ప కూడా వేయడు. దియా స్మైల్ చూసి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మను కూడా దియాకి ఒక స్మైల్ ఇచ్చి అంబ్రెల్లా కిందకి పరిగెడతాడు. వాళ్ళిద్దరూ సగం బాడీ షోల్డర్స్ తడిచిపోతూ ఉంటాయి అన్నమాట. సో మను దియా షోల్డర్ మీద చేయి పెట్టి కొంచెం దగ్గరకు లాక్కుంటాడు తడిచిపోనివ్వకుండాని. మను దియా షోల్డర్ మీద చేయి వేయగానే దియా షాకింగ్గా మను వైపు చూస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తారు. మనుకి ఆ మూమెంట్ బాగా నచ్చుద్ది దియాతోటి. సో వాళ్ళ ఇల్లు త్వరగా రాకపోతే బాగుండు అనుకుంటాడు. ఆ హెవీ రైన్లో నడుచుకుంటూ కొంచెం పొసెసివ్గా అడుగుతాడు, నీకు ఈ డ్రెస్ తప్ప వేరే డ్రెస్ లేదా వేసుకోవడానికి అని. ఈ డ్రెస్కి ఏమైంది? ఈ డ్రెస్ మీ అమ్మగారే ఇచ్చారు వేసుకోమని అంటుంది. నీకు నీ డ్రెస్సెస్ ఉన్నాయి కదా పాతవి, అవే వేసుకోవాల్సింది, అవే నీకు నాకు మంచిది అంటాడు. దియాకి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు అన్నట్టు పజిల్ లొక్కిస్తుంది. అట్లీస్ట్ ఈ చున్నీ ఎలా వేసుకోవాలో అదైనా నేర్చుకో అంటూ చున్నీని కొంచెం కిందకి సర్దుతూ నీకున్నదాన్ని అందరినీ చూడనివ్వకు అంటూ ఐ సైన్ చేస్తాడనమాట. అక్కడ దియాకి అర్థమైపోతుంది మను దేని గురించి మాట్లాడతాడో. మను నిన్ను యూ పర్వట్ అంటూ తన చేతిలో ఉన్న డ్రాయింగ్ షీట్ హోల్డర్తో కొడుతుంది. మను అంబ్రెల్లా పట్టుకుని పక్కకి పరిగెట్టేస్తూ ఉంటాడు. దియా కొడుతూనే ఉంటుంది. ఇద్దరు అలా ఫుల్ తడిచిపోతారు. ఆ వర్షంలో మను వెనకాల దియా పరిగెడుతూ ఉంటే మనుకి చాలా హార్ట్ఫుల్గా ఇంకా చాలా ఫ్రీగా నవ్వుతూ ఉంటాడు. ఇద్దరు పిల్లలకి తండ్రి అయిన తర్వాత మను తన్ని తాను ఇంటెన్షనల్గానే దాచేస్తాడనమాట. తన ఒరిజినాలిటీని దాచేసి పైకి ఒక రూత్లెస్ బిజినెస్ మ్యాన్ కింద యారోగెంట్ మను కింద బిహేవ్ చేస్తూ ఉంటాడు. తన రియల్ మనుని ఎవరికి చూపించకూడదు అనుకుంటాడు. కానీ దియా ముందు ఎందుకు అలా ఓపెన్ అయిపోయి అంత హార్ట్ఫుల్గా ఎందుకు నవ్వాడో మనుకు అర్థం కాదు. ఆ తర్వాత దియా లోపలికి వెళ్ళిపోతుంది. మను తన కార్ హార్న్ సౌండ్ విని ఆగిపోతాడు. డ్రైవర్కి సైక్ చేస్తాడు పార్క్ చేసామని. మనుకు తెలుసు తన డ్రైవర్ తనని ఫాలో అవుతున్నాడు అనేసి. కానీ దియాతో మాట్లాడదాము అన్నట్టుగా కార్ ఎక్కాడు. దియాతోనే నడుచుకుంటూ వస్తాడు. మను లోపలికి వెళ్ళేసరికి అను క్లాస్ పీకుతూ ఉంటుంది దియాకి, ఎందుకు తడిచిపోయి వచ్చావని. మనం చూసి మను నువ్వు కూడానా, ఇద్దరు ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా ఏంటి, ఈవెన్ మీ పిల్లలు కూడా అలా తడిచిపోరు. మను ఎక్స్పెక్ట్ చేస్తాడు వాళ్ళ మాము ఇద్దరిని కలిపి తిడుతుంది అనేసి. అలాగే జరుగుద్ది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి, త్వరగా చేంజ్ చేసుకోండి, లేదంటే జలుబు చేస్తుంది. దియా వాడు తల సరిగ్గా తుడుచుకున్నాడో లేదో చెక్ చేయి, లేదంటే జ్వరం వస్తుంది. ఇంత పెద్ద దిగినా సరే తల తుడుచుకోవడం రాదు వాడికి. ఇంకా మను పైకి ఎక్కుతా, మామ్ ప్లీజ్ అంటాడు ఆపుతావా అన్నట్టు. మను ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు దియా వచ్చేలోపు, లేదంటే దియాకి కోల్డ్ చేస్తుంది అన్నట్టుగా ఆలోచించి. మను ఎలా అనేసుకుని వచ్చేస్తాడు. హెయిర్ సరిగ్గా కూడా తుడుచుకోడు. ఆ తర్వాత దియా డ్రెస్ చేంజ్ చేసుకుని తన హెయిర్ని తుడుచుకుంటూ బయటకు వస్తుంది. దియా మనుని చూస్తుంది. మను ఏమో బెడ్ మీద కూర్చుని ఫోన్లో ఏదో నొక్కుంటూ ఉంటాడు. సడన్గా ఫాస్ట్గా మను దగ్గరకు వచ్చేసి నెత్తి మీద టవల్ వేసేసి హెయిర్ని తుడుస్తూ ఉంటుంది. హే గార్ల్, ఏం చేస్తున్నావు? దియా వదులు
వదులు, నా హెయిర్ని టచ్ చేయకు, నాకు ఎవరైనా నా హెయిర్ పట్టుకుంటే చాలా చిరాకు అంటూ దియా చేతుల్లోంచి పక్కకు వచ్చేద్దామని చూస్తాడు. కానీ దియ గట్టిగా పట్టేసుకొని తుడిచేస్తూ ఉంటుంది. నాకు తెలుసు మీరు ఇలా చేస్తారని, ఆంటీ కూడా చెప్పారు కదా, కదలకండి, సరిగ్గా తుడుచుకోకపోతే జలుబు వస్తుంది, మళ్ళీ ఆంటీ నన్నే అంటారు అంటూ తుడుస్తుంది. ఇంకేం చేయలేక మను కదలకుండా అలా కూర్చుని ఉంటాడు. కానీ దియా ఎప్పట్లాగే తన బాడీ సెంటు మనుని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మను కరెక్ట్గా తన ఫేసు దియా నడుము దగ్గరికి వస్తుంది. మను కళ్ళు మూసుకుని ఆ స్మెల్ని అబ్జర్వ్ చేసుకుంటూ, అదే ఇన్హేల్ చేసుకుంటూ దియా స్టమక్ మీద తన ఫోర్ హెడ్ పెట్టుకుని కొంచెం రిలాక్స్డ్గా ఉంటాడు. మొత్తం అలా ఉంటే మొత్తం తన స్ట్రెస్ అంతా పోయినట్టు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు. నాకు ఇప్పుడు అర్థమైంది ఈ అలవాటు ఎలా వచ్చిందో బన్నీకి. తను కూడా సేమ్ మీలానే తన హెయిర్ని ఎవరిని టచ్ చేయనివ్వడు. నేను హెడ్ బాత్ చేపించాను, తన హెయిర్ డ్రై చేయడం అంటే చాలా డిఫికల్ట్ టాస్క్. అది ఆల్మోస్ట్ నా ఎనర్జీ అంతా అయిపోతుంది. ఫుల్ పరిగెట్టిచ్చేస్తాడు. డాడ్కి తగ్గ సన్, లైక్ డాడ్ లైక్ సన్ అంటూ అలా మాట్లాడుతూ ఉంటుంది. మనకి తన వాయిస్ కొంచెం సూతింగ్గా అనిపిస్తుంది క్లాస్ పిక్తున్నా కూడా. బయటేమో రెయిన్, లోపలేమో ఫుల్ స్టీమీగా అనిపిస్తుంది మనకి. నెమ్మదిగా తన చేతులు దియా నడుము చుట్టూ వేసి గట్టిగా హగ్ చేసుకుంటాడు తన ఫేస్కి, నడుముని. దియా తొడవడం ఆగిపోతుంది, షాక్లో అలా ఉండిపోతుంది. మనుని కూడా తొయ్యదు. సో మనుని ఆప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, నేను ఇప్పుడు ఆగేదే లేదు అన్నట్టు ముందుకు వెళ్ళిపోతుంటాడు. నెమ్మదిగా తన నడుము పట్టుకుని మను కిస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత షర్ట్ని పైకి లేపి తన స్టమక్ మీద కూడా కిసెస్ పెడుతూ అలా పట్టుకుని గట్టిగా మళ్ళీ తన ఫేస్ని అక్కడే పెట్టుకుంటాడు, ఆ బేర్ స్టమక్ మీద. అలాగా గట్టిగా హక్ చేసుకుంటాడు అనమాట. తన బాడీ వెచ్చగా మంచి స్మెల్, ఇంకా అలాగా ఒక డేస్లోకి వెళ్ళిపోతాడు. మను అని చెప్పి ఫుల్ తన స్ట్రెంత్ అంతా ఉపయోగించి మనుని దూరంగా తోసేస్తుంది దియా. అనుకుని మను బెడ్ మీద నుంచి లేచి నిల్చుంటాడు. మను అదంతా ఇంటెన్షనల్గానే చేస్తాడు, తన స్పృహలో ఉండే చేస్తాడు, తనకు తెలుసు. దియా సీరియస్గా చూస్తూ ఉంటుంది మనుని. దియా అని ఎక్స్ప్లెయిన్ చేసేలోపు ఈలోపు ఎవరో డోర్ నాక్ చేస్తారు. దియా ఆ సీరియస్ సిచ్యుయేషన్ కూడా ఇంక పట్టించుకోకుండా ఎక్స్ప్లెనేషన్ వద్దు అన్నట్టు వెళ్ళి డోర్ ఓపెన్ చేసేస్తుంది. ఆ కన్వర్జేషన్లో కూడా మను చెప్పేది వినకుండా. కనీసం లోపలికి రమ్మని కూడా అనరు. కానీ ఇందు కాఫీ కప్ పట్టుకుని మను దగ్గరకు వచ్చేస్తుంది. స్పెషల్ కాఫీ అంటూ మను ముందర నుంచుని తన చేయి ముందుకు చాపుతుంది మగ్ని. మను దియా వైపు చూస్తాడు. దియా డోర్ దగ్గరే నిల్చుని ఉంటుంది అలాగా ఎల్ వైపు చూస్తూ. మను సీరియస్ టోన్తో ఎవరికి అంటాడు. ఇంకెవరికి మను, నీకే. ఇంతకు ముందు కూడా నీకు ఎప్పుడైనా జలుబు చేస్తే నేను ఈ కాఫీ ఇచ్చేదాన్ని కదా, నువ్వు అంటూ ఉండేవాడివి నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అనేసి. అందుకే ఇప్పుడు వర్షంలో తడిచిపోయి వచ్చావు కదా, నీకోసం నా మ్యాజిక్ కాఫీ చేసా, తాగు, జలుబు రాకుండా ఉంటుంది. అను బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఇందుని ఆ కాఫీని రెండింటిని బయటికి దోసేద్దాం అన్నంత కోపం వచ్చేస్తుంది. దియా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు. ఐ సెడ్ లీవ్ అంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇందు కూడా. వాళ్ళ మూమెంట్ని పాడు చేసినందుకు చాలా కోపం వచ్చేస్తుంది ఇందు మీద మనుకి. నేను దియాతో మాట్లాడే ఛాన్సే రాలేదు. అయినా నేను ఈ సిచ్యుయేషన్లో దియాతో ఏం చెప్తాను? నా ఫీలింగ్సా? ఇప్పుడు నేను ఏదైతే చేశానో అది నాకు నచ్చేసేసా. ఇప్పుడు కనుక నా ఫీలింగ్స్ గురించి నేను దియాతో చెప్తే నాకన్నా బిగ్గెస్ట్ ఫూల్ ఈ వరల్డ్లోనే ఎవరు ఉండరు. దియా మీద ఫీలింగ్స్ ఏంటో ఇప్పటి వరకు నాకే తెలియదు. ఏం చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఫస్ట్ నేను తనని ఇష్టపడ్డాను, తర్వాత తనంటే అసహ్యం వేసింది, మళ్ళీ ఇప్పుడు ఆ ఇష్టం మళ్ళీ ఇంకా పెరుగుతుంది. కానీ ఇప్పుడు అది ఇష్టం మాత్రమే కాదు, అలా అని లవ్ కూడా కాదు. ఇంకేమై ఉంటుంది? సెక్సువల్ అట్రాక్షనా? మేబీ అదే అయ్యి ఉంటుంది. ఇన్నేళ్ళు నా లైఫ్ ఎండిపోయిన జీవితంలో గడిపేసి దియా నా లైఫ్లోకి వచ్చేసరికి నాకు తన మీద లస్ట్ పెరిగిపోయి ఉంటుంది. అంతేకాని ఇది లవ్ కాదు. లవ్ అనే వర్డ్ నా లైఫ్లోనే లేదు. నేను ఇకపై ఎవరిని లవ్ చేయను. అసలు దియాకి నేను ఏం చెప్తాం అనుకున్నానో నాకే అర్థం కావట్లేదు. తను వెళ్ళిపోయి మంచి పని చేసింది, లేదంటే దియాతో ఏం చెప్పాలో నాకే తెలీదు. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోవడం బెటర్. అని ఒక్క విషయం షూర్గా చెప్పగలను, ప్రతి అమ్మాయి తన లైఫ్లో కావాలనుకునే లవ్ని నేనైతే దియాకి ఇవ్వలేను. నా బిహేవియర్తో తనకి హోప్స్ పెంచి తన లైఫ్లో బాధపడేలా చేయలేను. సో ఇక నుంచి దియాకి దూరంగా ఉండడం బెటర్. అదే తనకి నాకు కూడా మంచిది. ఎలాగో ఈ 6 months తర్వాత తను నన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు తనెవరో నేనెవరో అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పేసా కదా, రిషి ఆ ప్లేస్కి వెళ్తాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
తన పాస్ట్ మెమరీ ఒకటి గుర్తు తెచ్చుకుంటాడు. ఐ హోప్ యూ లైక్ దిస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, మను పొసెసివ్నెస్ ఎలా ఉంది? దియాని లవ్ చేస్తున్నాడా లేదా అది అట్రాక్షన్ మాత్రమేనా? తను ఈరోజు అనుకున్నట్టు దియాకి దూరంగా ఉండగలడా? మన హీరోస్కి వాళ్ళ హార్ట్ ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.